హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. మడత కాజా చాలా స్వీట్ లవర్స్‌కి చాలా సూపర్ పండగ. చూసారు కదా! చాలా సూపర్ అంటే చాలా సూపర్ వచ్చింది. అసలు మడత కాజా నా స్టైల్‌లో ట్రై చేయండి. ఎప్పుడు బయట నుంచే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్‌గా నేనైతే మైదా పిండి వాడట్లేదు. నాకు చిన్న పిల్ల ఉంది కాబట్టి గోధుమ పిండి నేనైతే కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఏసి కలుపుకొని మన వాటర్ పోస్తూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో నార్మల్‌గా అలాగే కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం ఆయిలేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ఆ పిండి బాగా నానిన తర్వాత పిండి నానుతూ ఉంటది. ఒక 10 నిమిషాల తర్వాత షుగర్ పానకం ఫస్ట్ పానకం పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 1:30 చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకొని అక్కడ షుగర్ పానకం రెడీ అవుతుంది. ఒక చపాతీ మనకు వీలైనంత సన్నగా చపాతీ చేయలాగా చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి అయినా సరే, ఆయిల్ అయినా సరే నెయ్యి ఉంది. నెయ్యి రాసి దానిపైన కొంచెం పొడిపిండి చల్లాలి. పొడిపిండి చల్లి దాన్ని రౌండ్‌గా రోల్ చేయాలి. చూసారు కదా! అలా కొంచెం నెయ్యి రాసిన తర్వాత నెయ్యి సరే, ఆయిల్ అయినా సరే రాసుకొని కొంచెం పొడిపిండి చల్లి దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా మంచి మడతగా రావాలి అంటే ఇలా రోలింగ్ మనం చేసే దాన్ని బట్టే మన మడతలు లేయర్‌గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా సేమ్ అలానే రోల్ చేసుకోవాలి. అలాగే మొత్తం రోల్ చేసి లాస్ట్‌లో కొంచెం వాటర్ పదన, ఎందుకంటే కాజాలన్నీ విడిపోకుండా కొంచెం నీళ్ళ పదన పెట్టేసి దీన్ని మొత్తం రోల్ చేసుకోవాలి. మొత్తం రోల్ చేసి ఒక చాక్ సహాయంతోటి దీన్ని మనకు ఎంత షేప్ కావాలో అంత షేప్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజు బట్టి నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన వాటిని అలా అతుక్కుపోతుంటుంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేదంటే మడతలు కరెక్ట్‌గా రావు, విడిపోతుంది. అలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఒక వేలుతో ఇలా లైట్‌గా ప్రెస్ చేయాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే కూడా మరీ గట్టిగా అతుక్కుపోతుంది. లైట్‌గా ఇలా ప్రెస్ చేసి చూపించారు కదా! అలా లైట్‌గా ప్రెస్ చేసుకొని మనం ముందుగానే ఆయిల్ పోసి ఆయిల్ వేడవ్వగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజాలేసి మంచి గోల్డ్ కలర్, లో ఫ్లేమ్‌లో మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ముందుగానే చక్కెర పానకం పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా! అందులో ఒక 2, 3 నిమ్మరసం వేసుకొని ఇగో మనం చూపించిన కాజాలు వేసుకోవాలి. రెడీ.